హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనకు ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆల్రెడీ మీలో చాలామందికి అయితే తెలిసి ఉండొచ్చు. సో మినిమం క్వాలిఫికేషన్ ఫర్ గ్రూప్ డి 10th ఆర్ ఐటీఐకి సంబంధించి ఒక నోటీస్ అయితే వచ్చింది. 10th అని అయితే చెప్తున్నారు. సో ఈ నోటీస్ అసలు రియలా ఫేకా విత్ ప్రూఫ్స్ మనం దీని గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో మరి లేట్స్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ నోటీస్లో ఏముంది అన్నది మాట్లాడుకునే ముందు అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇది రియలా కాదా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు పైన కనుక చూసుకున్నట్టయితే యూఆర్ఎల్ చూడండి, indianrailways.gov.in. gov.in అంటే గవర్నమెంట్ వెబ్సైట్ అని అర్థం అనమాట. సో గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చింది. ఓకే, సో ప్రూఫ్ కోసం నేను మీకు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ సైట్లో కనుక వస్తే ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా ఇక్కడ 20th ఉంది చూసారా ఫెచ్డ్ ఫైల్స్లో. సో ఎస్టాబ్లిష్మెంట్ 2025 మినిమం రిక్రూట్మెంట్ క్వాలిఫికేషన్ ఫర్ లెవెల్ 1 పీడిఎఫ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆ నోటీస్ అయితే ఓపెన్ అవుద్ది అనమాట. కావాలంటే చూపిస్తుంది చూడండి. సో అదనమాట, ఇక్కడ మనకి ఇది అఫీషియల్గానే వచ్చింది ఫస్ట్ ఈ నోటిఫికేషన్ అయితే. సో ఈ నోటిఫికేషన్లో ఏం చెప్పారు అన్నది చూసుకుంటే ఇది డేట్ చూడండి, ఈ రోజే వచ్చింది. ఇది మనకు ఆల్ జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్కి అయితే పంపించడం జరిగింది. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓపెన్ మార్కెట్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఏదైతే మనకి మనం రాస్తుంటామో ఆర్ఆర్బీస్ ఆర్ఆర్సీస్ నుంచి ఓపెన్ బయట మనం డైరెక్ట్గా రాసేవన్నమాట. డిపార్ట్మెంట్ కోటా లేకపోతే సీజీ కోటా అవి కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి లెవెల్ 1 అంటే గ్రూప్ డి. ఏదైతే మనం గ్రూప్ డి అనుకుంటామో అది ఇప్పుడు లెవెల్ 1 కాబట్టి లెవెల్ 1 ఆఫ్ పే మ్యాట్రిక్స్ 7th CPCకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఇచ్చారనమాట. సో కింద కనుక స్క్రోల్ చేస్తే మనకి క్లియర్గా ఇక్కడ ఇది అందరు చైర్పర్సన్స్ ఆల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి పంపించినట్టు అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం చూడండి, ప్లీజ్ రిఫర్ టు ద బోర్డ్స్ లెటర్ అని ఇది ఇచ్చిన తర్వాత 2019లో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్స్ ఇన్ లెవెల్ 7 ఏదైతే వాళ్ళు ఇచ్చారో నోటీస్, దానికి సంబంధించి దిస్ ఇష్యూ హ్యాస్ బీన్ రివ్యూడ్ అండ్ ఇన్ సూపర్సెషన్ ఆఫ్ ద ఎర్లియర్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ అండర్ రెఫరెన్స్. సో ఇక్కడ సూపర్సెషన్ అన్న వర్డ్కి మీనింగ్ తెలియాలి కంపల్సరీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఓల్డ్ నోటీస్ ఇచ్చారో దాన్ని ఇప్పుడు ఇది సూపర్సీడ్ చేస్తుంది. అంటే ఇప్పటి నుంచి ఆ ఓల్డ్ నోటీస్ వ్యాలిడ్ కాదు, ప్రజెంట్ ఇప్పుడు ఈ నోటీసే ఇక్కడ నుంచి వ్యాలిడ్లోకి అయితే వస్తుందని చెప్తున్నారు. ఇంతకీ ఈ నోటీస్లో ఏమని చెప్తున్నారు, ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ బై ద బోర్డ్ దట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఆల్ ఫ్యూచర్, ఓకేనా, ఫర్ ఆల్ ఫ్యూచర్ ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్స్ ఇన్ లెవెల్ 1 పోస్ట్. సో ఏదైతే ఫ్యూచర్లో జరగబోయే అన్ని గ్రూప్ డి ఏదైతే లెవెల్ 1 పోస్టులు ఉంటాయో వాటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే డిసైడ్ చేశారంట. ఏంటి అది, ఇంక్లూడింగ్ అప్కమింగ్ సిఈఎన్ లెవెల్ 1 రిక్రూట్మెంట్. ఇప్పుడు మనకి 32,000 ఏదైతే వేసారో ఆ నోటీస్కి కూడా ఇది వర్తిస్తుందంట, ఓకేనా. సో విల్ బీ 10th పాస్. ఓకే, ఇది ఇక్కడ హైలైట్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే 10th పాస్ని మినిమం క్వాలిఫికేషన్ చేశారు. అంటే 10th పాస్ అయినా ఎవరైనా కూడా ఎలిజిబుల్ అన్నిటికీ, ఓకేనా. ఇంతకుముందు కూడా 10th పాస్ వాళ్ళు ఎలిజిబులే, కాకపోతే ఏంటి ట్రాఫిక్ వాటికి, తర్వాత సివిల్ వాటికి, ఎలక్ట్రికల్ వాటికి, ఇట్లా చాలా వాటికి, టెలికామ్ అండ్ సిగ్నల్కి, వీటికి ఏ దానికి ఎలిజిబుల్ ఉండేది కాదు. ఇప్పుడు కంప్లీట్గా అన్ని పోస్టులకి ఎలిజిబుల్ అన్నట్టు 10th పాస్ అయితే ఇచ్చేసారనమాట. ఓకే, ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వివాలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై ఎన్సీవీటీ. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, 10th పాస్ అన్నారు కానీ అన్ని పోస్టులకి అనలేదు కదా అని మీకు డౌట్ అయితే రావచ్చు. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆల్రెడీ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంతకుముందు ఇచ్చిన దాన్ని ఇది సూపర్సీడ్ చేస్తుందని అయితే చెప్తున్నారు. సో ఇంతకుముందు ఏమి ఇచ్చారు, ఇంతకుముందు మనకి కేవలం 2018-19 మాత్రమే పర్మిషన్ 10th వాళ్ళకి, మిగతా అప్పుడు మాత్రం కంపల్సరీ అన్ని పోస్టులకి ఐటీఐ ఉంటుంది, కొన్ని పోస్టులకు మాత్రమే 10th ఉంటుంది అని ఇంతకుముందు ఇచ్చారు. సో ఇప్పుడు దాన్ని సూపర్సీడ్ చేస్తూ 10th పాస్ అన్నారంటే అర్థం ఏంటి, ఆబ్వియస్లీ అన్ని పోస్టులకి ఉన్నట్టు అనమాట, ఓకేనా. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి చూసుకున్నట్టయితే ఇది మనకి వెస్ట్రన్ రైల్వే వెబ్సైట్ అనమాట, ఓకేనా. వెస్ట్రన్ రైల్వే అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది మనకి వెస్ట్రన్ రైల్వే సంబంధించి. ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అని కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు గ్రూప్ డికి సంబంధించి ఇంతకుముందు వాళ్ళు ఏదైతే నోటీస్ ఇచ్చారో అది మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. ఇది ఓన్లీ 2018-19కి మాత్రమే స్పెషల్గా ఇచ్చిన పవర్ ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఓన్లీ 10th ఐటీఐ కంపల్సరీ ఉండాలి, ఓన్లీ 10th పాస్కి అన్ని పోస్టులు ఉండవు. మెయిన్గా సివిల్ ఇంజనీరింగ్, తర్వాత మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్స్, క్యాటరింగ్ వింగ్కి
10th పాస్తో పాటు ఐటీఐ ఉండాలని ఇంతకుముందు చెప్పారు. ఇంకా ఈ లెటర్ ఇంకా కూడా తీయలేదు చూడండి మీరు వెబ్సైట్లో. పాతదైతే ఇది. ఓకే, ఇప్పుడు అయితే మాత్రం 10th పాస్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఓకేనా, 10th పాస్ అన్ని పోస్టులకి ఎలిజిబుల్ ఉన్నట్టే. సో ఇక్కడ ఐటీఐ వాళ్ళకి ఎంత లేదన్నా కొంచెం బాధేస్తుంది. ఆబ్వియస్గా వాళ్ళకి కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి. అండ్ 10th పాస్ వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి 5,000తో పోలిస్తే ఇప్పుడు 30,000 పోస్ట్కి ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి. ఓకే, సో ఎవరి సైడ్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్ మోటో ఏంటంటే 32,000కి కన్నా కొంచెం పోస్టులు ఎక్కువ ఉంటే అందరికీ బాగుంటుంది. బేసిక్గా 10th వాళ్ళకైనా ఐటీఐ వాళ్ళకైనా వేకెన్సీస్ కనుక పెంచగలిగితే దానికి సంబంధించి ఏదైనా న్యూస్ వస్తే బాగుంటుంది. అండ్ అట్లీస్ట్ ఇప్పటికన్నా ఈ 10th ఐటీఐ గొడవకి సంబంధించి ఏదో ఒకటి తేల్చడం చాలా బెస్ట్ విషయం. ఎందుకంటే దీని గురించి చాలామంది ఆల్రెడీ చాలా ఆన్లైన్లో మనకి గొడవలు జరగటం చూస్తున్నాం. అండ్ దాంతోపాటు ఫోకస్డ్గా చదవట్లేదు అనమాట. 10th ఉంటుందో లేదో చాలామందికి తెలియదు. సో అందుకని ప్రిపరేషన్ కరెక్ట్గా చేయట్లేదు. అండ్ ఐటీఐ వాళ్ళు కూడా 10th ఉండకూడదు, ఐటీఐఏ ఇట్లా వీటి బిజినెస్లోనే ఎక్కువ అయిపోతుంది అనమాట చదవడం మీద ఫోకస్ కన్నా. సో ఇప్పుడు అట్లీస్ట్ ఏదో ఒక విషయం తెలిసింది కాబట్టి మనం వేకెన్సీస్ ఎక్కువ వచ్చేలా ఉంటే మనకి ఎంత లేదన్నా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఉన్న ఎన్ని వేకెన్సీస్ ఉన్నా కూడా మనం అయితే బాగా ప్రిపేర్ అవుదాం. మనకైతే జాబ్ కొట్టాలి కంపల్సరీ అని అయితే మనం అనుకుందాం. అండ్ మీకు దానికి సంబంధించి ఎగ్జామ్ ట్రిక్స్ మన ఛానల్ నుంచి తెలుగు వాళ్ళకి గ్రూప్ డికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మేమైతే డెఫినెట్గా మీకు ఎంతవరకు సబ్జెక్ట్ రిలేటెడ్గా హెల్ప్ చేయగలుగుతామో, ఎంతవరకు గైడ్ చేయగలుగుతామో డెఫినెట్గా అంతా మన ఛానల్ నుంచి అయితే వస్తుంది. అండ్ మీరు చూడవచ్చు మన దగ్గర గ్రూప్ డి, ఓకే, గ్రూప్ డికి సంబంధించి కోర్స్ ఇంకా లాంచ్ చేయలేదు. ఓకే, కోర్స్ ఎందుకు ఇంకా లాంచ్ చేయలేదు? ఇదే నేను కావాలనుకుంటే ఎప్పుడో 1 year బ్యాకే లాంచ్ చేసేసి ఎప్పుడు వచ్చినా కూడా సరిపోతుంది అన్నట్టు ఇచ్చేయచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి, గ్రూప్ డి లాస్ట్ టైం జరిగింది ఎప్పుడో 2019. సో చాలా గ్యాప్ వచ్చింది. సిలబస్లో పొరపాటున ఏమైనా చేంజెస్ చేసినా మనం ఇప్పుడు దానికి సంబంధించి ఒక కోర్సు లాంచ్ చేసేస్తే ఆ సిలబస్కి తగ్గట్టు పాత సిలబస్ తగ్గట్టు ప్రిపేర్ చేసేస్తే నాకు కూడా తెలుసు 99.9% సిలబస్లో మ్యాక్సిమం ఏమీ చేంజెస్ రాకపోవచ్చు. ఓకే, బట్ ఒకవేళ చేంజెస్ వస్తే అది కరెక్ట్ అవ్వదు. ఎందుకంటే మనం ఒకసారి కోర్సు లాంచ్ చేసేసిన తర్వాత సిలబస్ అన్నది మారిపోతే ఆ సిలబస్ రిలేటెడ్ మనం అందులోంచి ఇవ్వగలుగుతామా లేదా అన్నది తెలియకుండా ముందే ఇవ్వలేం కదా. ఒకవేళ ఐటీఐ ట్రేడ్కి సంబంధించినవి ఇచ్చేస్తే సో అట్లాంటి ఇష్యూస్ ఉండకూడదనే నేను లాంచ్ చేయలేదనమాట. మనకి మనీ ఇంపార్టెంటే, బట్ మనీ కంటే మెయిన్ ఏదైతే మీ ట్రస్ట్ ఉంటుందో అది ఇంపార్టెంట్. ఓకేనా, సో గ్రూప్ డికి సంబంధించి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడే లాంచ్ చేస్తాం. పక్కా డెఫినెట్గా మీకు 100% మీకు మ్యాక్సిమం ది బెస్ట్ క్లాసెస్ అయితే వస్తాయి గ్రూప్ డికి. అండ్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. అండ్ ఇది మీకు ది బెస్ట్ ఛాన్స్ 10th వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఐటీఐ వాళ్ళకైనా ది బెస్ట్ ఛాన్స్ మీకు గ్రూప్ డి రిలేటెడ్. ఇంతకుముందు ఎప్పుడు మీకు తెలుగులో ఇట్లాగా కాంటెంట్ కానీ లేకపోతే క్లాసెస్ కానీ ఇంత బెటర్గా ఎక్కడ దొరకుండవు. ఓకే, ఇప్పుడు మీకు క్లాసెస్ ఇవన్నీ బెటర్గా దొరుకుతున్నాయి కాబట్టి యూజ్ చేసుకుని, ఓకే, సో యూజ్ చేసుకుని ఎగ్జామ్స్ని బెటర్గా ప్రజెంట్ చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంతకుముందు ఓన్లీ హిందీ వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు మన తరపు నుంచి తెలుగు వాళ్ళకి కూడా ఎక్కువ జాబ్స్ వచ్చేలాగా మనం అయితే ట్రై చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఏఎల్పికి సంబంధించి ట్రేడ్ కోర్స్ ఈరోజే లాంచ్ చేశాను. ఫిట్టర్కి సంబంధించి ఎవరైతే ఫిట్టర్ వాళ్ళు ఏఎల్పికి సంబంధించి ప్రిపేర్ అయ్యి CBT2 రాస్తున్నారో వాళ్ళకి కేవలం 299కే మీకు ఫిట్టర్ క్లాసెస్ అయితే వస్తాయి అన్నమాట. ఈ 2-3 డేస్లో తీసుకున్న వాళ్ళకి కోడ్ ITI 100 కనుక వాడితే ఎక్స్ట్రా 100 రూపీస్ ఎక్స్ట్రాగా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మా తరపు నుంచి న్యూ ఇయర్కి ITI వాళ్ళకి ఇది ఒక గిఫ్ట్ కింద మేమైతే ఇస్తున్నాం అనమాట. అండ్ అలాగే మిగతా వాళ్ళకి మీకు గ్రూప్ డి నుంచి NTPC వరకు దేనికైనా ఉపయోగపడే విధంగా క్లాసెస్ అయితే మనం చేస్తున్నాం అనమాట. ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ మొత్తం మీకు మన దగ్గర అన్ని క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. డే బై డే మనం దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఇంకా బెటర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇవి మీరు ఇది చెప్పిన నేను కావచ్చు లేకపోతే మన టీమ్మేట్స్ కావచ్చు ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళే. ఓకేనా, సో ఎగ్జామినర్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా ఆలోచిస్తారో అట్లాంటివి మనం గెస్ చేసి ఆ టైప్లో క్లాసెస్ అయితే చేయడం జరిగిందనమాట. సో డెఫినెట్గా మీకు ఉపయోగపడతాయి. వర్తీ క్లాసెస్ అని చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి, మీకు అందరికీ ఉపయోగపడతాయి రైల్వేకి రిలేటెడ్ ముఖ్యంగా చెప్తే. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు జనరల్ సైన్స్ కంప్లీట్ తీసుకోవాలనుకున్నా కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 599కే దొరుకుద్ది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీరు 699కే.
ఏదైతే ఏఎల్పికి సంబంధించి పార్ట్ ఏ మెరిట్ డిసైడ్ అయ్యే కోర్సు 699కే దొరుకుతుంది. టెక్నీషియన్ ఫుల్ కోర్స్ గ్రేడ్ 3కి వచ్చేటప్పటికి 999కే దొరుకుతుంది అనమాట. అలాగే ఏఎల్పి ఫుల్ కోర్స్ మీకు CBT 1, CBT 2, పార్ట్ ఏ, CBT మొత్తం కలిపి 1199కి వస్తుంది. వీటి మీద కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది ప్రతి దాని మీద. ఓకేనా? సో ఎవరైతే క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నారో డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ రైల్వే రిలేటెడ్ ఏదైనా అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ఫాస్ట్గా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి. అందులో నేను అప్డేట్స్ ఏమైనా ఉంటే ఫాస్ట్గా కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కూడా ఫాలో అవ్వచ్చు. ఫైనల్గా వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ ప్రతి లైక్ అండ్ ప్రతి వ్యూ కూడా మాకు చాలా కౌంట్ అనమాట. మాకు ఉపయోగపడుతుంది, మోటివేషన్ వస్తుంది. ఎక్కువ లైక్స్, ఎక్కువ వ్యూస్ ఉంటే మాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా ఫాస్ట్గా మంచి కాంటెంట్ని రెగ్యులర్గా తీసుకురావడానికి ట్రై చేస్తాం. సో ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మిస్ అవ్వకుండా ఉంటారు. రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్ ఎగ్జామ్ రిలేటెడ్ మీకు మెయిన్గా రైల్వే రిలేటెడ్వి వస్తుంటాయి. సో మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ ఫైనల్గా ట్రేడ్ రిలేటెడ్ ఫిట్టర్ ట్రేడ్ రిలేటెడ్ లాంచ్ అయితే చేశాం కదా, దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ దాంతోపాటు రీసెంట్గా జరిగిన ఏఎల్పికి సంబంధించిన మ్యాథ్స్ పేపర్స్ మనం షిఫ్ట్ బై షిఫ్ట్ సాల్వ్ చేసి పెట్టాం. ఏదైతే మీరు గ్రూప్ డి ఇప్పుడు రాయాలనుకుంటున్నారో ఏఎల్పిలో అసలు ఏ టైప్ ఆఫ్ మ్యాథ్స్ క్వశ్చన్స్ వచ్చాయి అన్నది కంపల్సరీ తెలుసుకోవాలి కదా. సో ఫ్రీగా పెట్టాం కాబట్టి చెక్ చేయండి. అసలు రీసెంట్గానే జరిగింది, ఎలా వస్తాయి అండ్ ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది మీకు అక్కడ తెలుస్తుంది. ఓకే, సో ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఈ 2 వీడియోస్ తప్పకుండా చెక్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంత గైస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.